నమస్కారం. కేరళ న్యూస్కి స్వాగతం. నవమాసాలు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి త్యాగాలు చేసి కని బిడ్డను ఏమైనా కంటికి రెప్పలా చూసుకుంటుంది. కానీ ఈ అమ్మ మాత్రం పుట్టిన కొన్ని రోజులకే తన బిడ్డను అమ్మకానికి పెట్టింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం సోమేశ్వర్ గ్రామంలో అమానుష ఘటన జరిగింది. నిజాం సాగర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కిష్టవ 18 రోజుల ఆడ శిశువును బేర్కూర్ మండలం దామరంచ గ్రామానికి చెందిన అనురాధకు ₹1,00,000 విక్రయించింది. 4వసారి కూడా అమ్మాయి పుట్టడంతో ఆడపిల్లను పోషించలేక పాపను అమ్మినట్లు తల్లి కిష్టవ తెలిపింది. ఈ విషయంలో 5గురిపై కేసు నమోదు చేసినట్లు సిఐ శ్రీధర్ తెలిపారు. పిల్లలు లేక వాళ్ళు ఇస్తున్నారు, మనస్ఫూర్తిగా మేము తీసుకున్నాం సార్. వాళ్ళు కూడా ఏం చేయలేరు, వాళ్ళకి నడిపేటంత కెపాసిటీ లేకపోతేనే మాకు ఇచ్చారు. ఇచ్చినాక ఆశా వర్కర్లు పెట్టిర్రు. మనకు తెలియదు. తేదీ 9/4/2026 నాడు మాకు సమాచారం అందింది. ఏమనగా ఇట్లా ఒక పాప విక్రయం జరిగింది. వాళ్ళు దామరంచలో ఉన్నారనేసి తెలియగా మేము కేసు నమోదు అంగన్వాడీ టీచర్ ఇంద్రాని కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసి పాపను రెస్క్యూ చేయడం జరిగింది. ఆ పాప 23వ తేదీ మార్చి నెలలో పుట్టినట్టు తెలుస్తుంది. వాళ్ళకి 4 ఆడ సంతానమే ఉండడం వల్ల భారం అయి అమ్ముకోవడానికి రెడీ అయ్యి అమ్ముకున్నారన్నట్టు తెలిసింది. సో మేము ఆ పాపను రెస్క్యూ చేసి ICDS వాళ్ళకు అప్పగించడం జరిగింది. కేసు నమోదు చేసి తదుపరి విషయంలో జరుగుతుంది. ఎల్పీజీ గ్యాస్ కొరత, డెలివరీలో ఆలస్యం కారణంగా వినియోగదారులు రోడ్డుపై కాల్ సిలిండర్లతో రాస్తారోకో ధర్నాలు చేస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తూ బ్లాక్ మార్కెట్లు తరలిస్తున్నారని ఆరోపిస్తూ ఏజెన్సీల ముందు ఆందోళనలు చేపడుతున్నారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వంట గ్యాస్ సిలిండర్ల కోసం వచ్చిన వినియోగదారులు నడి రోడ్డుకు అడ్డంగా ఖాళీ సిలిండర్లు ఉంచి ఆందోళన దిగారు. ఖాళీ సిలిండర్లతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో గ్యాస్ ఏజెన్సీల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గ్యాస్ బుకింగ్ చేసుకున్న వినియోగదారులు సిలిండర్ల కోసం భారీగా వచ్చారు. దీంతో ఏజెన్సీ నిర్వాహకులు సిలిండర్ల కొరత ఉందని చెప్పారు. ఇంకా ఎన్ని రోజులు కొరత ఉంటుందని నిర్వాహకులను నిలదీశారు. ఖాళీ సిలిండర్లతో వినియోగదారులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగడంతో సుమారు అరగంట పైనే భారీగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వినియోగదారులకు నచ్చజెప్పి రోడ్డుకు అడ్డంగా ఉంచిన సిలిండర్లు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఎంతో తిప్పలు పడి యాసంగి పంట పండించిన రైతులు వాటిని అమ్ముకునేందుకు అంతే కష్టపడాల్సి వస్తోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో అధికారుల అలసత్వం కారణంగా రైతులు ఆగమవుతున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయకపోవడంతో తక్కువ ధరలకు దళారులకు ధాన్యం అమ్ముకొని నష్టపోతున్నారు. 6 కాలం కష్టపడి సాగు చేసిన పంటలకు మద్దతు ధర లేక రైతులు నష్టపోతున్నారు. యాసంగిలో రైతులు ₹1,000 ఖర్చు చేసి పంటలు సాగు చేశారు. ఎరువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు, కూలీల ఖర్చులు పెరిగిపోవడంతో నష్టాలు తప్పడం లేదు. అకాల వర్షాలు అన్నదాతలను వెంటాడుతున్నాయి. ప్రతి సంవత్సరం అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతులు ఎక్కువగా వరి పంట సాగు చేస్తారు. వరి
నాట్లు వేసేందుకు రైతులు బీహార్తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు తీసుకువచ్చారు. పెట్టుబడి ఖర్చులు పెరిగినా కేంద్రం మద్దతు ధర పెంచలేదు. వరి కోతలు ప్రారంభమైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. దీంతో రైతులు వరి ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులకు విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు. వరి కోతలు ప్రారంభమైనా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడం, వాతావరణంలో వస్తున్న మార్పులతో రైతులు కలవరపడుతున్నారు. ఉండులాగా ఎంత ఉండొచ్చు ఎంత కూడా ఒక పంటకి ఎంత వెళ్తుంది ఎన్ని లక్షలు వెళ్తుంది గ్రామం కొండూరు సిరికొండ మండలము నిజామాబాద్ డిస్టిక్. నా పేరు గాదరి మైపాల్ రెడ్డి, రైతును నేను. కావున ఇప్పటికి 15 రోజులు మేము వరి పొలం కోసి ఆరబెట్టి కుప్పపోసినాము. డైలీ కప్పడము తీయడము. ఈ వర్షాలకు భయపడుతున్నాము. దయచేసి గవర్నమెంట్ తొందరగా టాటా ఏదో స్టార్ట్ చేయగలరని చెప్పి కోరుతున్నాము. ఎందుకంటే ఈ వడగా వాళ్ళ వర్షాలు పడి ధాన్యం పక్క రాలిపోయినాయి. అడపతడగా ఏదో ఎకరానికి 15 నుంచి 20 క్వింటాలు అడ్లినా దాన్ని కోసుకొని కుప్పలు పోసి 15 రోజులు అవుతుంది కాబట్టి 15 రోజులు అవుతుంది కాబట్టి దీని మీద ఎమ్మెల్యే గారు దయచేసి తొందరగా గవర్నమెంట్ ఖాతాలు చాలు చేయించగలరని కోరుచున్నాం. హలో, మరి సిరికొండ మండలం కొండూరు. నా పేరు నాయుడు సంతోషి. నాకు 10 ఎకరాల పొలం ఉన్నది. నేను ఇప్పుడు కోసి 20 రోజులు అవుతుంది. ఇదివరకు ఎండబెట్టి కుప్ప పోసినా ఇంకా కొనుగోలు కేంద్రం చాలా అవుతుంది, మొగులు అవుతుంది. ఇంకా కొంచెం గోచెడు ఉన్నది, భయం ఉన్నది. తొందరగా కొనుగోలు కేంద్రం చాలు చేయాలని కోరుతున్నాము. లేదా ప్రైవేట్ తీసుకుంటూ చాలా రోజు అయిపోతుంది. 200-300 మంచి రైతు లాస్ అవుతుండు. 21-22 అడుగుతారు. మీరు కొనుగోలు కేంద్రం చాలు చేస్తే దీనికి రైతులను సంతోషపడి తొందరగా ఇవ్వగలుగుతాము.
ఆయుర్వేదం, హోమియోపతి వంటి సాంప్రదాయ వైద్య పద్ధతులు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు జీవన శైలిని మెరుగుపరుస్తాయని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న మెగా ఆయుష్ వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా ప్రణాళిక ప్రగతి పాలన 99 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం కామారెడ్డి జిల్లా యోగా కేంద్రంలో యోగా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై యోగా తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రగతి పాలన అనేది కేవలం మౌలిక సదుపాయాల అభివృద్ధి మాత్రమే కాకుండా ప్రజల ఆరోగ్య అభివృద్ధి కూడా అన్నారు. ఆయుష్ వైద్యం, యోగా మన సంస్కృతిలో అంతర్భాగం. వీటిని ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత ఆరోగ్య శాఖపై ఉందని చెప్పారు. ప్రజల ఆరోగ్య సంరక్షణలో ఆయుష్ వైద్య విధానాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సులభంగా వైద్య సేవలు అందించడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని వివరించారు. ప్రజలందరూ యోగా వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఇప్పుడు ప్రకటనలు. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, ఎంబీబీఎస్, ఎండి, పల్మనాలజీ, కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, సిఓపిడి, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ఐఎల్డి, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, టీఎంటీ మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH 44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు, ఎండి, సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్ వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రసూతి, పిల్లల, సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ ఏ శృతి రెడ్డి, ఎంబీబీఎస్, డీజీఓ, గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, పీసీఓడి, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్, కామారెడ్డి.
ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ఐసీయూ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. తెలంగాణలో ఎండలు నిప్పుల కొలువులు తలపిస్తున్నాయి. ఏప్రిల్ నెల ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ముఖ్యంగా ఉదయం 10 గంటల నుండే ఎండ తీవ్రత మొదలై మధ్యాహ్నానికి రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని 20 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు దాటడం గమనార్హం. రానున్న 3 రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు మరో 3 డిగ్రీల వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. తీవ్రమైన వడగాల్పుల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ఆరోగ్య నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్ళకపోవడం ఉత్తమం. ఈ సమయంలో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వృద్ధులు మరియు పిల్లల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. తెలంగాణలో రాబోయే 3 రోజులు తీవ్రమైన ఎండలు వడగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు పెరిగి గరిష్టంగా 41-43 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉంది. దీంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు బయటకు రాకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. విద్యానగర్ హిందూ సమ్మేళనం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 10న నిర్వహించనున్న హిందూ సమ్మేళనం విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అర్కల ప్రభాకర్ యాదవ్, రాహుల్ గౌడ్, హిందూ సంఘాలు, వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు విద్యానగర్ బస్తీ ఆధ్వర్యంలో హిందువుల ఐక్యత కోసం హిందువులందరూ కూడా జాగృతంగా ఉద్దేశంతో
హిందూ సంఘాలన్నీ కలిపి 33, 34, 35, 36, 37 వార్డు అందరూ కలిసి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి హిందూ బంధువులు అక్క చెల్లెలు అందరం కలిసి రేపు 10వ తారీఖు నాడు సాయంత్రం 5:30 గంటలకు ఆర్ట్స్ స్కూల్లో పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సమావేశాన్ని విజయవంతం చేయడానికి ఈరోజు ముందుగా ఈ యొక్క బైక్ ర్యాలీ పాదయాత్ర చేయడం జరుగుతుంది. పెద్ద ఎత్తున వేలాది మంది ఈరోజు ఈ యొక్క పాదయాత్రలో బైక్ ర్యాలీలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా మా హిందూ సంఘాల తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో హిందువులకే రక్షణ, హిందువులు జాగృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి హిందువులని జాగృతం చేయాలనే ఉద్దేశంతో ఐక్యతగా ఉండడం కోసమే ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. 10వ తారీఖు నాడు జరిగే సమావేశానికి ప్రతి ఇంటి నుంచి కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొని విజయం. దేశవ్యాప్తంగా హిందువుల ఐక్యత కోసం తలపెట్టినటువంటి హిందూ సమ్మేళన కార్యక్రమాలలో భాగంగా ఈరోజు భారీ పాదయాత్ర నిర్వహించడం జరిగింది. హిందూ బంధువులు ఈ పాదయాత్రకు చాలా అత్యధిక సంఖ్యలో వచ్చి దీన్ని చాలా విజయవంతం చేయడం జరిగింది. అదే క్రమంలో రాబోయే 10వ తారీఖు నాడు సాయంత్రం విద్యానగర్ బస్తీలో ఆర్కిడ్ స్కూల్లో నిర్వహించబోయే హిందూ సమ్మేళన సమితికి కూడా హిందూ బంధువులందరూ కుటుంబ సమేతంగా అత్యధిక సంఖ్యలో హాజరై హిందూ బంధువుల సమ్మేళనము ఇవాళ బైక్ ర్యాలీ చేపట్టినాం కాబట్టి ఫుల్ సక్సెస్ అయింది. మళ్ళా 10 తారీఖు నాడు శుక్రవారం నాడు హిందూ సమ్మేళనం ఉన్నది కాబట్టి ఆర్టిస్టుల తప్పగా రావాలని కోరుతున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి K9.